హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ అండి. ఇది ఈరోజు మార్నింగ్ పూజ. తమలపాకులు దీపం పెట్టుకుంటే మంచిదని తమలపాకులు కోసి దీపం పెట్టాను. చంద్రం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదికి కూడా బొట్లు పెట్టి నెయ్యి వేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను. వాయిస్ ఇంకా తగ్గలేదండి, గొంతుకు పట్టేసింది, బాగా జలుబు చేస్తుంది, కోల్డ్. తమలపాకు దీపం కార్తీక మాసంలో పెడితే మంచిది కదా అని పెట్టుకున్నానండి. తమలపాకులు ఇలా కోసి ఒత్తులు అన్నీ వేసుకొని కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అవి పెట్టుకొని ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. శనివారం కదా, ముందు తులసం దగ్గర దీపం పెట్టేశాను, తర్వాత ఇంట్లో పెట్టాను. రోజు 4కి ఇలా లేచిపోతున్నాను. చల్లగాలి పడకపోవడం వల్ల బాగా జలుబు ఎక్కువ ఉందండి, అందుకే వాయిస్ ఓవర్ కూడా రావట్లేదు. మేడ మీద కొంచెం తెల్ల పువ్వులు, శంఖవై పువ్వులు అన్నీ కోసి తెచ్చుకున్నాను. చామంతులు ఇంట్లో ఉండేవి, పూలతో అయితే ఇలా పూజ చేసుకున్నానండి. కార్తీక మాసం లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది కదా, ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి. లాస్ట్ సోమవారం పోలిపాడిమి. మేము లాస్ట్ సోమవారంకి కాశీలో ఉంటామండి. కాశీ, అయోధ్య అన్నీ వెళ్తున్నాము. పూజ అయితే ఇలాగైంది. ఇది నిన్న ఈవినింగ్ మేడపైకి వెళ్ళాను పువ్వులు కోద్దామని. కొంచెం కన్నీరు పువ్వులు, గులాబీ పువ్వులు, మందార పువ్వులు, తెల్ల పువ్వులు అన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళి పువ్వులే కోసి, నిన్న పని ఆవిడ రాలేదు, మొక్కలు నీళ్ళు వేసాను. మొక్కలు నీళ్ళు పోసి అలా పైకి వెళ్ళి మొక్కల్ని చూసినట్టు ఉంటుంది, అలా మొక్కలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అలా పైకి వెళ్ళాను. గన్నేరు పువ్వులే కోసి తెచ్చుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇలా మొక్కలతో ఉండడం అంటే. మళ్ళీ మొక్కలు అయితే నిన్న లేవు, 2, 3 ఉండేవి. అలా నా పూజకి సరిపోతాయండి పువ్వులు. అంటే ఇంట్లో పువ్వు ఒకటైనా దేవుడికి పెట్టాలి అని, బయట అయితే బోల్డ్ పువ్వులు కొంటాను. చెట్టు బాగా పూస్తుందండి పువ్వులు. పువ్వులే కోసుకొచ్చాను కిందకి. ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. గొంతు బాగాలేదు ఏమనుకోద్దు ఫ్రెండ్స్, మాటలు సరిగా అర్థం అవ్వట్లేదు, గట్టిగా మాట్లాడుతున్నా లోపలికి గొంతుకు లాగేస్తుంది. అందరికీ థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. థ్యాంక్ యూ.